నుండొచ్చారన్నా? మేము ఒంగోలు జిల్లా ప్రకాశం డిస్టిక్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. చీమకుర్తి. మాలేసుకొని వచ్చారా మీరు? లేదు స్వామి, మేము ప్రతి సంవత్సరం సివిల్గానే వస్తాం. సివిల్ గానే వస్తారు. ఆ, గిరి ప్రదర్శన చేశారా? రాత్రి గిరి ప్రదక్షిణ చేసాము, ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకున్నాము. కానీ గిరి ప్రదక్షిణలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన సేవలు ఉన్నాయి. ప్రజెంట్ వాటర్ సౌకర్యం కానీ, వచ్చిన భక్తులకి మెడికల్ వాళ్ళు, ఎటువంటి ముసలి వాళ్ళు కానీ ఎటు కొద్దిగా నడిచి కొద్దిగా నడకలో కొద్దిగా మనుషులు నీరసపడిన వెంటనే మెడికల్ వాళ్ళు వెంటనే వాళ్ళని చర్య తీసుకోవటం, వాళ్ళకి సరైన వైద్య సేవలకు కానీ ప్రజెంట్. అంతేకాకుండా ఈ వైద్య సేవల్లో కూడా చాలా మెరుగైన సదుపాయాలు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. అంతేకాకుండా గత సంవత్సరం భోజనం ఫెసిలిటీస్ పెద్దగా లేదు ఏది వచ్చిన యాత్రికులకి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన ఫెసిలిటీస్ దేవస్థానం తరపున ఒకటి ఉంది. రెండోది వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్ ఒకటి ఉంది. నడవలేని వాళ్ళకి పోలీసు వాళ్ళు కొంతసేపు కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొని పోయి మెడికల్లో చూపించటం అదొకటి. మూడవది, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కూడా గత సంవత్సరం ప్రసాదాల్లో లడ్డు ప్రసాదం కన్నా ఈ సంవత్సరం బాక్స్ ప్యాకేజ్ ప్రసాదం కూడా చాలా దేవస్థానం చాలా కేటాయించింది. కాకపోతే 100 రూపాయలు అనేదే కానీ మనకి తీసుకెళ్ళడానికి కూడా దేవస్థానం ఎంతో మెరుగైన సేవలు చేసింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నెంబర్ 1గా డెవలప్మెంట్లోకి వచ్చింది. అంటే ఇంకేం లేదు, గత 5 సంవత్సరాలు కూడా హిందూ దేవాలయాలని సరిగా పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వమే ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సరే, మరి ఇప్పుడు బాబు గారు వచ్చారు. మొదటి గిరి ప్రదర్శన, మొదటి భవానీమాల విరమణ ఇది. అంటే ఈ టెన్యూర్లో ఈ 5 ఏళ్ళు అంటే ఈయన వచ్చిన తర్వాత సో ఏర్పాట్లన్నీ బాగానే చేశారా? భక్తులు కావచ్చు, ఎవరైతే మా భవానీలు వస్తుంటారు కదా వాళ్ళు కావచ్చు, సాటిస్ఫై అయ్యారా? బాగానే సాటిస్ఫాక్షన్గానే బాగానే ఉంది స్వామి. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా మెరుగనేపించేది కనపడుతుంది. విషయం ఏంటంటే మెడికల్ సదుపాయం గత ప్రభుత్వంలో లేదు. గిరి ప్రదక్షిణలో నేను ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయడం దాదాపు 4వ సంవత్సరం 5వ సంవత్సరం అయ్యి ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తున్నా, 1కి 2-3 సార్లు నేను వస్తాను. కానీ వస్తున్నా కూడా ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణలో ఉన్నంత మేలు భోజన ఫెసిలిటీస్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ప్రజెంట్ మెడికల్ సంబంధించినట్టు కానీ నెంబర్ 1గా ఉంది ఈ సంవత్సరం మాత్రం. ఓవరాల్గా ఎలా ఉంది అనిపిస్తుంది? చంద్రబాబు పాలన 6 నెలలు అయింది. ఈ 6 నెలలు చూస్తుంటే బాగుంది అనిపిస్తుందా, బాగాలేదు అనిపిస్తుందా? ఇంతవరకు మాత్రం కొంత మెరుగనిపిస్తుంది, కనపడుతుంది. కాకపోతే కొద్దిగా ఇప్పుడు 6 నెలలే అయింది. మరొక 6 నెలలు అయితే కానీ ఇప్పటివరకు చేసినంత వరకు నెంబర్ 1. కానీ గతంలో చేశారు కాబట్టి అదే ప్రకారంగానే ఇంకొక 6 నెలలు గడిస్తే కానీ డిక్లేర్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుందని మా ఉద్దేశం. ఇప్పటి వరకు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంటే ఫెన్షన్ 1వ తారీఖున ఫెన్షన్ ఇవ్వడం కావచ్చు, అంటే ఫెన్షన్ ఏదైతే పెంచుతా అన్నారో పెంచేయడం, వికలాంగులకి డబల్ అమౌంట్ చేయడం, ఇసుక ఫ్రీ చేయడం, ఇంకా మెగా డిఎస్ఏపై సంతకం పెట్టడం, ఉచిత గ్యాస్ ఇవ్వడం, ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు కదా. సో పర్వాలేదా? ఇప్పుడు ఉచిత గ్యాస్ అనేది కొంతమంది మహిళలకు ఓకే కాదని అనట్లేదు. కానీ ముఖ్యంగా వాళ్ళు పెంచింది ఏంటంటే గవర్నమెంట్ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పెంచిందంటే ఫస్ట్ మెయింటైన్ చేసింది ముసలి వాళ్ళకు ఉన్నటువంటి వృద్ధా పింఛన్ అనేది కరెక్ట్గా ఒకటి చేశాడు. రెండోది వచ్చేసి గ్యాస్ అన్నారు. గ్యాస్ కూడా బాగానే ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా కొత్త మేలు చేసింది ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడా అన్నా క్యాంటీన్ అనేది ఒక నెంబర్ 1గా ప్రతి గ్రామంలో కూడా ఇది ఒక, అంటే వాళ్ళు పని చేసుకొని లేబర్గా బయటికి వెళ్ళని ఎక్సెట్రా ఏదానికైతేనేమి మధ్యాహ్నం పూట ఉదయం పూట కొంత అన్నా క్యాంటీన్స్ అనేది ఏర్పాటు చేయడంతో కొంత మెరుగుపరిచే ప్రభావమే కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు 6 నెలలు మాత్రమే అయింది. మరొక 6 నెలలు కానీ ఈ ప్రభుత్వం కంటిన్యూషన్ అయితే ఈ ప్రభుత్వం వల్ల ఎంత మాత్రం ప్రజలకు ఉపయోగపడుతుందో అనేది 1 సంవత్సర కాలం అయితే కానీ డిక్లేర్ కరెక్ట్గా ఉంటుందని మా ఉద్దేశం.